స్వరూపం లక్ష్మీనారాయణ స్వరూపంలో మన స్వామివారు వచ్చేసి శ్రీచక్ర యంత్ర స్థాపన, శ్రీచక్ర నీరు యంత్ర స్థాపన చేసి ఉన్నారు. అక్కడ నుండి గురుభ్యో నమ నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. గురుభ్యో నమ. అక్కడ అంటే చెప్తూనే వేయాలి. కాలచక్రం నాగవల్లి ఏ వస్తువునైనా పవిత్ర భావంతో చేస్తే అభివృద్ధికి వస్తాయి, ఐశ్వర్యాన్ని చూసాను. అందుకే మన కంటి పాపము అర్థంలో చూసినప్పుడు అన్ని నిలువుగా గీతలు కనిపిస్తుంది. అసలు ఎన్ని ఉంటాయి కంటికి గీతలు అంటే 3666 గీతలు. 666 మంచి. అందుకోసమే మనవాడు అంటారు అయ్యా కొంచెం మీ కళ్ళ చూపు మా మీద ఉండాలి. ఎప్పుడైతే కళ్ళు చేసుకుంటే మారయ్యా ఎదురోచితే ఎదనుగ్రహానికి మీ భావం మంచిది కదా. ఆ భావాన్ని మంచి భావం చేత వస్తువులు చూసేదాన్ని తెలుస్తూ అది దానివల్ల కలిగే లాభం ఏమిటి అంటే సిమెంట్లో తేడా లేదు, కానీ ఎక్కడ తేడా ఉందంటే నిర్మాణంలో తేడా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భావం మనకు కలగాలి. అట్లాగే వాయిద్యాలు ధరిస్తూ ఉంటారు. అట్లాగే స్త్రీలు ఈరోజు పంపిస్తాను. ఇక 5వ చక్రం అంటే మనం స్థాపన చేసినటువంటి 4 చక్రాల యొక్క సారాంశం. 5వ చక్రమే శ్రీ చక్రం. ఎక్కడైతే ఆ శ్రీ చక్ర యంత్రానికి విధి విధానంగా ఆరాధనలు, అర్చనలు, పూజా పురస్కారాలు జరుగుతాయో అక్కడ అప్పుడు ఇంకోటి కూడా చేశాడు. ధనచక్రం, జనచక్రం, వనచక్రం. వనచక్రం అంటే వనం బాగా పెరగాలి, జనచక్రం అంటే జనం బాగా రావాలి. ఉత్తర జనం వచ్చేలా ధనచక్రం కావలసినంత ధనం కావాలి అని బంగారు శంఖచక్రాలు తయారు చేయించి శంకరాచార్య స్వామి వారి శిష్యులైన తోటకాచార్య స్వామి అని నాయన ఈ శంఖచక్రాలు ఏ దేవుడికి సరిపోతే ఆ దేవుడికి పెట్టిరమ్మని చెప్పి ఆయన శ్రీరంగ క్షేత్రము, తిరునారాయణపుర క్షేత్రము అన్నీ తిరిగి మహాత్మా ఈ 2 శంఖచక్రాలలో బలం ఏమిటంటే జనము, ధనము, వనము. కావలసినంత అడవి పెరుగు, కావలసినంత జనం వస్తారు, కావలసినంత ధనం దొరుకుతుంది. అంటే ఆయన అన్ని క్షేత్రాలు తిరిగి చివరకు తిరుమల క్షేత్రానికి వచ్చాడు. శంఖచక్రాలు పెట్టి చూశాడు, ఎక్కడ సరిపోలేదు. ఇక్కడ సరిపోయినాయి, మనం తీద్దామంటే రాదు, అటే పట్టుకున్నాడు స్వామి. అందుకోసమే అక్కడనే జనం ఎక్కువ, అక్కడనే ధనం ఎక్కువ, అక్కడనే వనం కూడా ఎక్కువ. అపూర్వమైనటువంటి యొక్క వన సంపద కలిగింది తిరుమల క్షేత్రం. మన లాక్డౌన్లో మనుషులు బంద్ అయితే జంతువులు, పాములు, పురులు, చిరుతలు అన్నీ బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి హాయిగా సేవించుకున్నాయి అవన్నీ కూడా. అట్లాంటి ఈ జనధన వన చక్రాల యొక్క సంకేతము, సారాంశము శ్రీచక్ర మహాయంత్రం. అందుకోసమే అమ్మవారికి లలితా సహస్రనామాన్ని ప్రారంభం చేసే ముందు ఏం చేస్తుంటే శ్రీమాత్రే శ్రీ మహారాజ్ఞి, శ్రీతోని ప్రారంభం. మనం కూడా భార్య అయినా భర్త అయినా మా శ్రీమతి అంటే చెప్తారు, శ్రీతోనే ప్రారంభం. మన ఆయన నీకేమవుతాడమ్మా అంటే మా శ్రీవారు. అందుకోసమే ఎవరైనా పేరు రాసేటప్పుడు కూడా శ్రీతోని ప్రారంభం చేస్తాం, శ్రీ శుభమస్తు. అట్లాంటి మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గాయత్రి మాత విశ్వకర్మ దేవాలయం ఎవరో పుణ్యాత్ములు సమర్పించారు శ్రీచక్రాన్ని. కనుక ఈ ప్రాంతం అంటే ఒక్క దేవాలయంలో శ్రీచక్రం పెడితే కేవలంగా ఆ దేవాలయం వరకే కాదు, ఆ ప్రాంతాల వరకు కూడా దాని యొక్క కీర్తి, ప్రతిష్టలు, శాంతి వర్తిస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తాయి. కనుక ఈ వేళ సుముహూర్తంలో చక్కగా శుక్రవారం రోజున అమ్మవారి యొక్క స్థానంలో శ్రీచక్రం కూర్చొని దాన్ని ఆరాధించడానికి ముత్తైదు వరకు ప్రధానమైన అర్హత.
వాడు ఒకసారి లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, ఏ సహస్రనామంతోనే ఆరాధన చేశారు. ఆ ప్రాంతం అంతా పునీతమైతుందిగా భావిస్తూ ఈ వేళ ఈ శుభముహూర్తంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆయురారోగ్యేశ్వరి గారు కలిగించాలి పరమాత్మని ప్రార్థిస్తూ